చూద్దాము. దావీదు కీర్తన 51. దావీదు కీర్తన 51. ఒకటి నుండి 4 వచనాలు కలిపి చదువుకుంటాం. అలా తీసినా సరే. ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మిగిలిన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బావు చొప్పున నా అతిక్రమను తుడిచివేయము. వచనము, నా అతిక్రమములో నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. చాలు, అర్థం చేసుకున్నాము. పరిశుద్ధమైన దేవ, ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నాము. దైన తండ్రి, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నేడు ఏకరీతున్న దేవుడు ప్రభా, నీ పాదములకు వందనాలు అయా ప్రభా. మరి ఇంతవరదాకా ప్రభా మా తండ్రి పాటల్లోనూ ప్రభా మీరు సహాయపడుతూ వచ్చినారు. దేవానికి స్తోత్రములు ప్రభా, నీ పాదములకు వందనాలు. దైన తండ్రి నాయన ప్రభా, మరి అదేవిధంగా ప్రభా మా తండ్రి నాయన దావీదు కీర్తన ప్రభా 51 తండ్రి 1-4 వచనాలు బట్టి నీకు స్తోత్రములు దయ చూపించండి దేవా. ప్రభా మా తండ్రి నాయన మీరే విడిచి వడ్డించండి. దేవానికి స్తోత్రములు ప్రభా మా తండ్రి నాయన. మరి ప్రభా మా తండ్రి లోకంలో ప్రభా మేము ఉంటున్నాం కాబట్టి ప్రభా మమ్మల్ని సిద్ధపాటుకొని సిద్ధపరచండి. దేవానికి స్తోత్రం. ప్రార్థన కొరకు సిద్ధపరచండి. ఒప్పుకొని ప్రార్థనలో దయ చూపించండి. మేము ఎక్కడెక్కడ తప్పిపోయినామో ప్రభా దయ చూపించండి. దేవానికి స్తోత్రములు ప్రభా. నేనైతే పాపంలో ప్రధానమైన వాడిని తండ్రి నాయన, నేను యోగ్యత లేని వాడిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యానికి స్తోత్రములు దయ చూపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీ రక్తంతో నన్ను కడగండి, పవిత్రపరచండి. కేవలం ప్రభా తండ్రి నాయన ప్రభా నీ నోటి బూరగానే ఉంచుకోండి. దేవానికి స్తోత్రం దయ చూపించండి. పరిశుద్ధాత్మ దేవుడే సాయించి దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడుగా ఉండండి. సాతాను బంధిస్తూ ఉంటున్నా ప్రభా. నీ పాదములకు పరిశుద్ధాత్మ శక్తి దయచేయి, మందిరంలో దయచేయి, నీ వాక్కులో దయచేయి. దేవానికి స్తోత్రములు. కృప చూపించమని వందనాలు చెల్లిస్తూ అవిశ్వాసాన్ని బంధించండి, వైపు చూసే భాగ్యం దయచేయి. వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. చూసుకున్నాం, ఒక మాట చూసుకున్నాము. చూడండి, మనము దేవుని మందిరానికి మనం ఆసక్తితోనే రావాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమని రాయి ఉన్నది, ఇక్కడ ఏమని రాయి ఉన్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి. చాలు అక్కడికి. యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే భయం ఉండాలి. ఏముండాలి? భయం ఉండాలి. భయం లేకుండా భక్తి రాదు. భయంతో భక్తితో రావాలి. మనం ఎక్కడో ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నాం అంతేనా? దేవుని మందిరం అంటే జీవం గల దేవుని మందిరం అంతేనా? దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి భయంతో భక్తితోటి రావాలి. ఉదయం తర్వాత టైము ఇక్కడ ఏదైతే భక్తి ఇవ్వబడుతుందో అట్లనే మనం టైం ప్రకారంగా రావాలి. ఎందుకంటే వస్తే దేవుడు ఆత్మ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత ఏముంటుంది, దేవదూతలు సొంగి చూస్తాయి, మళ్ళా సొంగి చూస్తాయి. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో, లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట సాధించిన తర్వాత మీరు దోణిలో లోతులోకి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడానికి. 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం.
యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. కనుక మంటపంలో రోగులు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు ముక్కులుగా పడి ఉంటుంది. ఎవరు మొదట వస్తారో వాళ్ళని ఆశీర్వదించబడతారు. అర్థమైందా? దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎట్టి వ్యాధిగత ఎంత రోగం ఉన్నా నొప్పున్నా కానీ ఎవరు మొదట వస్తారో వాళ్ళే ఆశీర్వదించబడతారు. వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు లేట్ అయితే ఎవరికి దేవుని మందిరం ఎవరికి మన కొరకే కదా ఉన్నది. కాబట్టి ఎవరి ముఖాన్ని చూడకుండా వచ్చి దేవుని ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అని ఇంట్లో ఏమున్నా కానీ నీ ఆర్థిక పరిస్థితులకి దేవుడు తీసేస్తాడు. కాబట్టి ఏం చేయాలంటే ముందుగా వచ్చి ప్రార్థన చేయాలి. వాళ్ళ వైపు చూడద్దు, వీళ్ళు చూస్తారు, వీళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి చూడాలి. కాబట్టి మొదట వచ్చి నీ మందిరాన్ని రావాలి, నీ మందిరాన్ని ప్రేమించు. కాబట్టి మన వాక్యం ఏంటంటే చూడు, మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని మందిరంలో ఉంటున్నాం మనం. కాబట్టి దేవుని మందిరంలో జీవం గల దేవుని మందిరంలో ఉంటాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. 31వ వచనం, దేవుని మందిరంలో ఉంటున్నాం, జీవం గల దేవుని నమ్ముకున్నాము. కాబట్టి దేవుని మందిరంలో పడుట, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం, భయంకరం అంట. చదువు. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. చాలు. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం నమ్ముకున్నాం, ఆల్రెడీ దేవుని నమ్ముకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? మందిరాన్ని ప్రేమించాలి. ఎంత చూడద్దు, ముందుగా చూడద్దు. కాబట్టి మనం రావాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు మనను దీవించును గాక. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, వాక్యం ఏం చూసుకున్నామంటే, దావీదు కీర్తన 51వ అధ్యాయం. ఒక్కరు చదవండి. 51వ అధ్యాయం. చాలు 1వ వచనమే. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయండి. ఎవరంటున్నారంటే దావీదు అంటాడు. దావీదు అంటాడు, పాపం చేస్తూ వచ్చినాడు. దావీదు పాపం చేస్తూ వచ్చినాడు. ఆయన ఏమంటాడంటే, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయండి. చూడండి, ఇక్కడ ఏం చెప్తారంటే, దావీదు తప్పిపోతూ వచ్చినాడు, పాపం చేస్తూ వచ్చినప్పుడు ఏం చేసిందంటే, నాతాను ప్రవక్త, చూడండి, నాతాను ప్రవక్త 12వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. 2 సమూయేలు 12:7. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరుని నీకు అనుగ్రహించి. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలోని నిన్ను విడిపించి నీ యజమానుడు నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కవిట చేర్చి ఇశ్రాయేలు వారి మీద యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకున్నా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చుదును. నీవు యెహోవా ఎదుట యెహోవా మాటను ధృవీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి. కాబట్టి
ఏం చేస్తున్నాడంటే ఇక తర్వాత 10వ వచనము, నీవు నన్ను లక్ష్య పెట్టక ఇత్యుడకు యూరియా భార్యను నీకు భారీగా ఉన్నట్లు తీసుకును, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. తర్వాత 13వ వచనంలో, నేను పాపము చేసి దావీదు నాతానుతో చెప్పినప్పుడు దావీదు నేను పాపం చేసి తిని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు సావకున్నట్టు యెహోవా నీ పాపమును పరిహరించను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించడం ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా సత్తునని దావీదు చెప్పింది. ఇక్కడ దావీదు పాపం చేస్తూ వచ్చినాడు, అతిక్రమం చేస్తూ వచ్చినాడు, ఏం చేస్తూ వచ్చినాడు, నష్టపోతూ వచ్చినాడు. మాటికి ఆయన ఏం చేయాలంటే దావీదు ఒకసారి తప్పిపోతూ వచ్చినాడు. ఆయన ఉండవలసింది ఎక్కడ అంటే యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కదా. ప్రార్థన చేసుకుంటూ ఉండేటప్పుడు ఏం చేయాలంటే ఆయన ఒక స్త్రీని చూసి దాన్ని తీసుకొని వచ్చాడు. పాపం చేస్తూ వచ్చినాడు. ఆయన శత్రువుల నుంచి ఆయన సౌలు దగ్గర నుంచి రాజ్యం ఇచ్చేసినాడు. తర్వాత ఆయనకు సమస్తం ఇచ్చేసినాడు, ఆస్తి ఇచ్చినాడు. తర్వాత ఇంకేమిచ్చినాడు అంటే గొర్రెలు ఇచ్చినాడు, గొడ్లు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. మనుషులను ఇచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజుగా చేసినాడు. ఇవన్నీ చాలక ఏం చేసినాడంటే ఇంకా పాపం చేస్తూ వచ్చినాడు. పాపం చేస్తూ వచ్చినప్పుడు నాతాను భక్తులతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చినాడు, నష్టపోతూ వచ్చినాడు. పాపాన్ని చెప్పినప్పుడు ఏం చేసినట్టే నష్టపోతూ వచ్చినాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడన్నా తప్పు చేశామా, పడిపోయినామా, ఎప్పుడన్నా ఇలాగనే మనం మానవ శరీరంలో ఉన్నాడు, సరిపోయినామా, మనం ఏం చేయాలి. దావీదు పడిపోయినాడు, ఒకటేసారి పడిపోయినాడు. ఎందుకంటే దావీదు హృదయానుసారమైన మనుషుడు, ఎవరికి దేవునికి హృదయానుసారమైన మనుషుడు. కాబట్టి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన ఒకసారి క్షమిస్తూ వచ్చినాడు. ఆయన మాటికి తప్పిపోలే. అందుకే నేను చెప్పిన జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం కదా. మాటికి తప్పిపోవద్దు. మాకు తప్పిపోకూడదు. తప్పిపోతే నీకు ఆశీర్వాదం ఇప్పించదు, తప్పిపోదు. కాబట్టి తప్పిపోయే విషయంలో కానీ ఒకసారి తప్పిపోడా, దావీదు ఒకసారి తప్పిపోయాడు అంతే. ఇంకొకసారి ఏదైనా ఎప్పుడన్నా తప్పిపోయాడా? ఒక్కడేసారి తప్పిపోయాడు. మాటికి పడుతూ లేచుకోమంటే ఇక నీ బతుకు అంతే. గుడ్డిదాన్ని మూలకు గుడ్డిదాన్ని ఎక్కువ ఉంటావు, మాటికి పడిపోతూ ఉంటాయి. కాబట్టి జీవం గల దేవిని వాళ్ళ చేతిలో పడటం భయంకరం. కాబట్టి మనం ఏం చేయాలంటే దావీదు దేవిని నమ్ముకున్నాం కాబట్టి పడిపోయినావా క్షమాపణ. చూడండి సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. 28:13 సామెతలు 28:13. ఏం చేస్తారట? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందు. వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటావు కదా, విడిచిపెట్టాలి. మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. ఏంటంటే ఇక్కడ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా? ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. మన తప్పుదారులను దాచిపెట్టిండు సమాజ చేసి పరేసిండు, వాసన రాకుండా చేసి పరేసిండు. వాసన వస్తానే మళ్ళా. కాబట్టి ఏం చేయాలంటే మాటికి బట్టి జ్ఞాపకం చేసుకోవద్దు. యేసుప్రభు మర్చిపోయాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఏమంటారు? అతిక్రమంలోను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? మనం విడిచిపెట్టేవాడుగా ఉండాలి. కాబట్టి దేని కొరకైతే మనం ప్రయాసపడుతున్నాము, దేని కొరకైతే మనం ఈ లోకంలో ఈ నైట్ అంతా మనం వారానికి 3 సార్లు దేని కొరకు ప్రయాసపడుతున్నాము? మన పనులను విడిచిపెట్టి, మనం పని అంతా విడిచిపెట్టి, సంపాదన తీసిపెట్టి దేని కొరకు ప్రయాసపడుతున్నాం? మనం దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడుతున్నాం. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. దేని కొరకు మనం సిద్ధపడుతున్నాం? కాబట్టి మనం ప్రయాసం అంతా వ్యర్థం కాకుండా ఏం కావాలంటే మనం తప్పిపోకూడదు. మనం తప్పిపోకుండా ఏం చేయాలంటే
ఎందుకంటే లోకంలో ఉంటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడే మనం కూడుకుంటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడే ఒప్పుకోవాలి. చదువు ఎబ్రీ పత్రిక 12 అధ్యాయము 28 వచ్చింది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొందే దైవ ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. దేని కొరకు సిద్ధపడుతున్నాం మనం? అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి కదా, విడిచిపెట్టాలి. కాబట్టి అతిక్రమములను వాటిని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. ఇక చూద్దాము. ఇక ఏమున్నదంటే ఇక కీర్తన గ్రంథం 32 అధ్యాయం 1 వచనం. 32:1. తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఎందుకంట 1వ వచనం చూస్తున్నాం మనం. ఏమంట? తన అతిక్రమములకు తన అతిక్రమములను పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు ఎవరంటే దావీదు. అతిక్రమం చేసినాడు, అతడు ఒప్పుకుంటూ వచ్చినాడు, కన్నీళ్లతో ఒప్పుకుంటూ వచ్చినాడు, కన్నీళ్లతోని ఒప్పుకుంటూ వచ్చినాడు ఆయన. చూద్దాం. ఇంకా యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం 1:16. మిమ్మల్ని కనుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మనం కడుక్కోవాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని వాక్యంతో సరిచేయబడి మనం ఏం చేయాలంటే కట్టుకోవాలి. ప్రభా నన్ను క్షమించు, ఎక్కడ తప్పిపోయినా నన్ను క్షమించు ప్రభా, నన్ను కడుగు ప్రభా, నీ రక్తంతో కడుగు అని మనం ఏం చేయాలంటే మనము ప్రభా నన్ను క్షమించు అని అడుగుతూ రావాలి. కాబట్టి ఆయన ఏం చేయాలి? అంతా ఎన్ని వచనం చదివింది ఇప్పుడు? 16వ వచనం. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకున్నది. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం ప్రయాసపడుతున్నాం, మన రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము యేసు ప్రభు కొరకు ఆయన రాకడ వరకు, ఆయన సమీపించే వరకు మనం ఏంటంటే ఆ నిశ్చలమైన రాజ్యం కొరకు మనం ఏం చేయాలంటే మనం దైవ కృప కలిగి ఏం చేయాలి అని ఎదురు చూస్తూ ఉండాలంటే మనం నిత్యం ఎప్పటికప్పుడు మనం కడుక్కోవాలి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనుటకు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. 9 ఏమంటా? నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోవాలి. మన మనసాక్షి మనకు సాక్ష్యం ఇస్తా ఉంటుంది. ఎక్కడ తప్పిపోయినా, పలానా తప్పిపోయినా మనసాక్షి చెప్తూనే ఉంటుంది మనకు. కాబట్టి మనం మనసాక్షిని ఏం చేసుకోవాలంటే శుద్ధి చేసుకోవాలి. యేసు ప్రభు రక్తంతో మనం శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ఆయన నీతిమంతుడు, ఆయన పాపం లేని దేవుడు, పరిశుద్ధుడు. ఆయన నాలో పాపం ఉండదని ఎవరు
రుజువుపరుస్తున్న దేవుడు ఆయన సవాల్ చేసిండు. ఆయన భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రములు సృష్టించిన దేవుడు, ఆయన కుమారుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి పంపి నువ్వు నశించకుండా నువ్వు పాపంలో పడకుండా నిన్ను ఉద్ధరించడానికి నిన్ను సరిచేయడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడే మన కొరకు రక్తం కాస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఏమంటే మన మనస్సాక్షిని పరిశుద్ధపరచుకోవాలి. ఏం చేయాలి? నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడం మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా సృష్టి చేస్తా ఉంది. కాబట్టి ఆ రక్తంతో ఏం చేయాలంటే మనము ఆ నిత్యుడగు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన కొరకు రక్తం కాల్చిన దేవుడు ఆ రక్తాన్ని మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే నలిగిపోయి విరిగిపోయి మనం ప్రార్థిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో ఆ రక్తము మన మీద సమరిస్తూ ఉంటుంది. ఆయన సమరిస్తూ ఉంటుంది. అప్పుడు సమరించినప్పుడు మనం ఆ రక్తం మనం ప్రతి పాపం నుండి కడుతుంది. అందుకే అక్కడ చెప్తా ఉంటాడు ఏంటంటే ఆ నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టి క్రీస్తు రక్తము నిర్జీవ క్రియను విడిచిన గల దేవుని మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. మన మనస్సాక్షి ఎక్కడ తప్పిపోయినాం, ఎక్కడ జారిపోయినాం అని మనకు ఆ మనస్సాక్షి మనం శుద్ధి చేసుకోవడానికి మనకు దేవుడు అవకాశము మనకిస్తాడు. అది కాబట్టి మనం ఇంకా ఏం చూస్తున్నామంటే ఇక్కడ తన రెండవ వచనము 51 అధ్యాయము కీర్తన 2వ వచనము నా దోషము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. 3వ వచనము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. ఇక్కడ ఏమంటే నా దోషం పోవునట్టు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. మన పాపం మనకు కాపాడుతూ ఉంటుంది. మనం చేసిన పాపం మనకు తెలియదా? మనం మాట్లాడిన మాటలు మనకు తెలియదా? ఎట్లా మనసాక్షి ఎట్లా ఒప్పుకుంటుంది? మనసాక్షి ప్రార్థన చేసినప్పుడు మనసాక్షి ఎట్లా ఉంటుంది? శుద్ధి చేసుకోవాలి. కాబట్టి మనం మాట్లాడినప్పుడు మన పాపం మాటలు తర్వాత పాపం మాటలే కావచ్చు, కాకపోతే ఏదైనా కావచ్చు, ఆ మాటలు మాట్లాడినప్పుడు పాపమైన మాటలు, తర్వాత పాపమైన వ్యభిచారమే కానీ ఏదైనా కానీ విగ్రహాలు కానీ ఏదైనా కానీ పాపమే, అతిక్రమే పాపం. కాబట్టి ఏదంటే ఇక్కడ నా పాపం ఎల్లప్పుడూ నాకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి నేను చేసిన పాపం నాకు తెలియదా? నేను మాట్లాడిన మాటలు నాకు తెలియదా? నేను దూషించిన మాటలు నాకు తెలియదా? మనకు తెలిసే ఉన్నాయి. కాబట్టి మనకు తెలిసే ఉన్నాయి, మనకు దేవునికి అవపడతా ఉన్నాయి. అది వెగటోళ్ళకు అవపడదు, వేరేటోళ్లకు పక్కన వాళ్ళు ఎవరికి అవపడదు. కాబట్టి మన కుయుక్తి, మన మాటలు, మన వేషధారణ అంతా దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమంటే నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. ఆయన ఈ పాపము చేసి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎట్లా ఆలకిస్తూ ఉంటాడు? పాపం ఉన్నప్పుడు పాపం పోవడానికి, పరిశుద్ధంగా చేయడానికే దేవుడి లోకానికి వచ్చాడు. పాపంలో పడిన మానవుని రక్షించడానికే ఆయన లోకానికి వచ్చినాడు. మరి ఈ పాపంలో ఉన్న మనం ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే ఆయన నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఎట్లా ప్రార్థన ఆలకిస్తాడు? నీకును నీ పాపములు మన అడ్డం గోడగా ఉన్నాడు. చూడదు మాట ఏమన్నా యెషయా గ్రంథం చూద్దాం. ఒకటి 15 అనుకుంటా. ఒకటి 15 చూడు. యెషయా గ్రంథం 1:15 వచనం. మీరు మీ చేతులు సాపినప్పుడు మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని
ఇక్కడ యెషయా అంటాడు ఇక్కడ ఆయనకు వచ్చిన దర్శనం ద్వారా ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలు మాట్లాడిన మీరు మీ చేతులు చాపినప్పుడు నేను చూడక నా కన్నులు కప్పుకుందును. ఎందుకు కప్పుకుంటాడు అంటే ఆయన ఏమంటా ఎందుకంటే మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. దుష్క్రియలు వాటిని తొలగించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు. అందుకే ఉంటాడు మీరు బాగా ప్రార్థన చేసినాగా నేను వినను, మీరు బాగా ప్రార్థన చేసినాను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొనుడి శుద్ధి చేసుకున్నాడు, అప్పుడు ప్రార్థన ఆలకించాడు. అందుకే మనం చదువుకున్నాం కదా ఇప్పుడే ఏమో ఎబ్రీ పత్రిక ఏంది 9:14 నిత్యుడు ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి, మన సాక్షిని మనం ఏం చేయాలి, శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్నప్పుడు మనం ఆయన ఆ రక్తం మనం ఆ నిర్జీవ క్రియలను కడుగుతారు. నిర్జీవ క్రియలు కడుతుంది. అందుకే మీ పాపంతో నిండి ఉన్న చేతులు మీరు బాగా ప్రార్థన చేసినాను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మిమ్మల్ని కట్టుకొని శుద్ధి చేసుకుని అంట. తర్వాత ఇంకేమన్నా చూడ 18 వచ్చినాము. యెహోవా మాట చదివిస్తున్నాడు, రండి మనం వివాదం తీసుకుందాము, మీ పాపములు రక్తం వల్ల 20 అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె 20 అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించిన మాట వినిన మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారట. ఏమంట ఆయన మాట చెప్తారంటే ఏమంటాడంటే రండి మన వివాదము తీర్చుకుందాము. ఎందుకు అంటే వివాదము ఆయన పాపములు ఒప్పుకోవాలి, మన దుష్క్రియలు కట్టుకోవాలి, మనం మందిరానికి రావాలి, కూర్చోవాలి. ఇక్కడ ఏముంటుంది, దేవుని వాక్యం ఉంది. దేవుడు 8వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా, 2వ అధ్యాయం 2వ వచనం చూడు, 2వ వచనం యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన చాలు. దేవుని వాక్కు ఎక్కడ ఉంటుంది అంటే దేవుని మందిరంలో ఉంటుంది. ఆ వాక్కు వారు వచ్చినప్పుడు మనం సరి చేసుకుంటాం కదా, సరి చేసుకుంటాం. మానవులుగా పొరపాటు కొన్ని చేస్తే మనం ఏం చేస్తాం, దేవుని వాక్యం ద్వారా సరి చేయబడతాయి కదా. ఈ వాక్యమైన పాదములకు దీపం కాబట్టి ఏం చేస్తారంట, అవి సరి చేయబడతాయి ఎప్పటికప్పుడు. అంటే చిన్న చిన్న పొరపాటు, పెద్ద భయంకరమైన పొరపాటు దాన్ని నష్టం ఇక్కడనే భరించాలి. పెద్ద పెద్ద పొరపాటు చేస్తే దాన్ని నష్టం భరించాలి. అక్కడ దాకా నువ్వు ఇక్కడనే ఉంటావు. అందుకే నేను చెప్పిన, నువ్వు పాపం చేసి పడిపోతావు అని అంటే రక్షించబడవు అంటే ఒక గుడి ముసలి దాని దగ్గర నువ్వు రక్షించబడి అక్కడ ఉన్నట్టే. ఇక నువ్వు ఎక్కలేవు దిగలేవు, మెట్టు ఎక్కలేవు దిగలేవు, అక్కడనే ఉంటావు. కాబట్టి ఏం చేయాలంటే రక్షించబడ్డావు అంటే ఏం చేయాలంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూనే ఉండాలి. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూనే ఉంటే ఆ పర్వతములు అనేది అవపడతాయి. అందుకే చూడు ఏమంటా 2వ వచనము, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రభావం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. ఆ కాలమున చీయోను నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. ఎక్కడంట ఎత్తైన కొండల మీద ఏమన్నాట, అది పరిశుద్ధ ఆత్మ దేవుడు, అది మన రక్షణకు గుర్తు. రక్షణ అంటే ఔన్నతము, అది పర్వతములు, పర్వతం అంటే ఔన్నతం. అది మనం ఆ పర్వతం ఎక్కుతా అంటే మనం ఏమంటే అంత అవపడుతుంది సుందరంలో. కాబట్టి ఇది ఒక రక్షణ అంటే ఇది ఒక అవకాశం, గొప్ప అవకాశం, ఇది గ్రహించలేనిది. కాబట్టి ఏమంటే దేవుని మందిరంలో వాక్కుంటుంది. కాబట్టి మనం సరి చేయబడతాం, ఎప్పటికప్పుడు సరి చేయబడతాం, సరి చేసుకుంటాం, దేవుని రాజ్యానికి మనం సిద్ధపడతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. చూద్దాం ఇంకా అదే అధ్యాయము 4వ వచనము, కేవలం నీకే విరోధం కానీ కీర్తన గ్రంథము
51వ అధ్యాయము 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. చాలు. ఇక్కడ ఆయన దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమన్నా నీతిమంతుడుగా యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పాత్రలు. చూడు, ఒక రోమిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము రోమిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను చెప్తాను. రోమ 5 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. సరే, కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. ఏం సమాధానం అంటే మనం పాపములు ఒప్పుకోవాలంటే మనకు సమాధానం. మనం సమ్మతించి పాపములు ఒప్పుకున్నప్పుడు మనకేమన్నా సమాధానం. ఆ సమాధానంతో దేవునితో ఐక్యత. ఆయన ఐక్యత కలిగి దేవుడు మనకు ఏమై ఉన్నాడు? ఆయన తండ్రి అయిన దేవునికి కలుపుతూ వచ్చినాడు. మనకు కుమారుడైన క్రీస్తు తండ్రితో కలుపుతూ వచ్చినాడు. మన పక్షాన్ని విజ్ఞాపన దేవునికులు నరులకులు మధ్యవర్తిగా వచ్చినాడు. ఎవరు? యేసు ప్రభు. ఆయనకు మన పక్షాన్ని విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాడు. అందుకే మనం నీతిమంతులు ఎవరి ద్వారా అంటే విశ్వాసం, దేవుని కృప ద్వారా మనం ఇక్కడ 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాం. దేవునితో సమాధానం యేసుక్రీస్తులో నుండి దేవునితో సమాధానం మనం కలిగి ఉంటాం కదా. తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన ఆజ్ఞించినప్పుడు నీతిమంతులుగా మనం అవ్వబడాలి. నీతిమంతులుగా అవ్వబడినప్పుడు ఆయన రాజ్యంలో మనం ఉంటాం. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే మనము ఒప్పుకోవాలి. ఇక్కడ కేవలము విరోధంగా పాపం చేసి నీ దృష్టి నేను చెడుతనం చేసి ఉన్నాను, కాబట్టి నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను నీతిమంతుడుగా అవ్వబడుతున్నాను. కాబట్టి ఏం చేయాలంటే మనము కడుక్కోవాలి. కాబట్టి ఇంకో వచనం కూడా 11వ వచనం కూడా చదువు. 51:11 51:11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఏమంటారా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంట. నీ సన్నిధి పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మను మన మీద ఊదుతూ వచ్చినాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను కోల్పోతూ వచ్చిన దావీదు పరిశుద్ధాత్మను తీసేయని గోజాడుతూ ఉన్నాడు. కన్నీళ్లతో ఆయన పడక మీద గోజాడుతూ ఉన్నాడు. చూడు ఏమన్నది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు. చాలు చాలు చాలు. పరిశుద్ధాత్మను మనం దేవుని అది కూడగొట్టుకుంటే మన పాపం చేసినప్పుడు మన చెడు మాటలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ నుండి ఉంటుందా? ఉండదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు ఆయన. కాబట్టి ఆయన ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే పరిశుద్ధంగా ఉంటే ఆయన ఉంటాడు. పరిశుద్ధంగా ఉంటే ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడనే ఉండడు ఆయన. నీకు పరిశుద్ధ స్థలం కావాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీ దగ్గర ఉంటాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. నువ్వు అపవిత్రంగా ఉంటే అపవిత్రమైన ప్రార్థన ఎట్లాడు? ఇప్పుడు మనం పోయి ఇక్కడ నిలబడినట్టు అపవిత్రమైన స్థలంలో నిలబడతామా? ఒక మోరిలో కానీ ఎక్కడైనా నిలబడమంటే నిలబడతామా? మనం నిలబడతామా? ఎవరన్నా నిలబడతారా? నిలబడలేదు. నిలబడతామా? మోరి నిలబడమంటే నిలబడతామా? చెడున్నగా నిలబడతామా? మనకు దేవుడు ఆయన పరిశుద్ధుడు, పాపం లేకుండా కూర్చున్నాడు.
కన్యక గర్భవతి కుమారుని కానీ ఆయన ఒక ఆత్మధార పుట్టిన దేవుడు. ఆయన గగనం తీసుకొని వచ్చిన దేవుడు, గగనం తీసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చిన దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన ప్రార్థన ఆలకించాడు. మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనకే అవి ఇష్టం కావు. ఏమంటే అపవిత్రమైన స్థలాలు మనకే ఇష్టం కావు. దేనికైనా ఇష్టమైంది. కాబట్టి 25వ అధ్యాయము నిర్మకాండం 25 చూడు ఒక మాట. 25వ అధ్యాయము నిర్గమకాండం 25 వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలంను నిర్మింపవలేదు. కాబట్టి ఆ దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలంటే నీకు పరిశుద్ధ స్థలం కావాలి. దేవునికి పరిశుద్ధ స్థలం కావాలి. అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబు వస్తుంది కదా. కాబట్టి మనం ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. మనము ఎక్కడ ఏమన్నా ఏమి మాట ఇప్పుడు ఏం చూసినాం? నిర్గమకాండంలో 25వ వచనంలో ఏం చూసినాం? ఒక మాట చూడు. నేను వారిలో నివసించినట్లు నాకు వారు పరిశుద్ధ స్థలము నిర్మించవాలి. ఏం పరిశుద్ధ స్థలము? మన హృదయంలో పరిశుద్ధ స్థలం అంటాడు ఆయన. ఆకాశ పక్షులు ఆయన ఒక శిష్యుడు ఆయన నేను నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తా అని అన్నాడు. అంటే ఏమన్నాడు? నక్కల గోరెలను కానీ మనుషుల కుమారునికి తల వంచడానికి స్థలం లేదు. ఎందుకు అంటే హృదయంలో చోటు లేదు కాబట్టి ఆయన అలాంటి చెప్తూ వచ్చినాడు. కాబట్టి నా హృదయం పరిశుద్ధంగా ఉంటే అది దేవుని ఆలయం. అది దేవుడు పానం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నాడు, సరక్తి సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలం కోరుతాను. ఎక్కడ కోరుతున్నాడు అంటే నీ హృదయంలో కొడుతాను. అప్పుడు నువ్వు ఆయన నీతో సంచరించాలి అంటే ఆయన పరిశుద్ధ స్థలం కావాలి. నీకు జవాబు రావాలంటే నీకు ఆయన పరిశుద్ధ స్థలం కావాలి. అప్పుడే అది మాట ఇంటాడు, నీ ప్రార్థన ఇంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ అప్పుడు ఆయనకు చేరుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏం కీర్తన గ్రంథం చూడు మళ్ళా లేదా కీర్తన గ్రంథం 51వ అధ్యాయము మలాగ్రంథం 3:2 వచనం. మలాగ్రంథం 3:2 ఎట్లున్నాడు ఆయన? ఎట్లా వచ్చినట్టు ఆయన అంటే ఆయన వచ్చు దినమును సహింపగల వారు ఆయన అనుకడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసారి అగ్ని వంటి వాడు, చాకలి వాడి సబ్బు వంటి వాడు. అలాంటి 3 అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసలి అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు. ఎట్లా సబ్బు వంటి వాడు కదా. ఇప్పుడు మన అంగికి బట్ట వాసి అంగి మాసిందంటే ఏం చేయాలి? బట్ట సబ్బు పెట్టాలి. ఆయన సబ్బు వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు. మన హృదయం కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు మన హృదయాన్ని కడుక్కోవాలి. ఏసు రక్తం ఏం చేస్తుందట? ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులు. తర్వాత నేను పాపం లేదని చెప్పుకుంటే మనమే మోసం చేసుకుంటాం. కాబట్టి మనం పాపం లేనని చెప్పుకుంటే మనం యేసు రక్తం ప్రతి పాపం నుండి కడుతుంది. ఇది తెలియక చేసిన పాపం తెలిసిన అంటే తెలిసి చేసినామంటే కష్టమే కదా, శిక్ష అనుభవించాలి. ఒకసారి తెలియకుండా ప్రభావం చేయాలంటే ఆయన క్షమిస్తాడు. బాప్తిసం తీసుకున్నాం, అన్ని తెలిసిన ఆత్మీయంగా అన్ని తెలిసినాయి, అన్ని తెలిసినాయి మంచి తేడా తెలిసినాక మళ్ళా తెచ్చి కూడా మనం అంటే పాపం చేస్తూ వస్తే అవి క్షమించబడదా? చూడండి ఏమంట ఎబ్రీ పత్రిక
ఇది పత్రిక 6:4 అనుకున్నా 6:4 చూడు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన బలము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలుగారై దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారులమని మరలా శిలువ వేయచ్చు బాహటంగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుటకు అసాధ్యం. అర్థమవుతుందా వాక్యము? కాబట్టి తప్పిపోయే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే తప్పిపోతే కొంచెం కష్టమైంది. ఈ వివేక నష్టపోతావు ఇక్కడనే నష్టపోతావు, నీ ఆత్మీయత ఇక్కడనే నష్టపోతావు తప్పిపోతాయి. కాబట్టి అది ఇక పోతాంటే ఏమైతే ఫస్ట్ మనసు అయిపోతుంది. ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ స్విచ్ పెట్టాలి, మళ్ళా పెట్టాలి, బాంబు పెట్టాలి కదా. ఏమంటా వీళ్ళని నూతన పరచడం అసాధ్యం తప్పిపోతా అంటారు కదా. నూతన పరచాలంటే కష్టమైపోతుంది కదా. ఏమన్నా ఇక్కడ 4వ అధ్యాయం ఏమన్నదంటే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచించిన పరిశుద్ధ ఆత్మలో పాలువారని దేవుని దీపవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా చిరవేయడం బహువాడంగా ఆయనను అవమానపరుస్తూ కనుక మారు మనసు పొందుటట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం, కష్టమైపోతుంది కదా. చిన్న చిక్కులు పెట్టే పాపం ఏమైపోతుందట పంట అయిపోతుంది. ఇక దేవునికి దూరం అయిపోతుంది. దేవునికి దూరం అయిపోయి ఇక ఎవరు చెప్పినా అయిపోయా దేవుడు లేడు దయగా ఎవరు చెప్పినా ఆయన. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పిపోయే విషయంలో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పిపోయే విషయంలో మనం ఇంతగానో ప్రయాసపడేది వ్యర్థమేనా? ఈ నైట్ అంతా సమయంతో ఒక్కొక్కరు మంచిగా హాయిగా నిద్రపోతాను మంచిగా. దేవుని మందిరం వచ్చి మనం నిద్రపోతానమా లేకపోతే వాక్యం వింటానమా నిద్ర జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎందుకు ప్రయాసం? ఈ ప్రయాసం వచ్చి ఎందుకు ఈ ప్రయాసం? కాబట్టి మనం ఒప్పుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, మన నడవడి జాగ్రత్తగా ఉండాలి, మన క్రియ జాగ్రత్తగా, మన మనసు వచ్చి అన్ని కాపాడుకున్నప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాము, ఆత్మీయంగా మనం ఫలిస్తాము. ఈ లోకంలో మనం ఏంటంటే వాళ్ళని చూసి నేర్చుకుంటాం. కాబట్టి మనం ఎట్లుంటే జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం ఒక మాట ఇంకా చూద్దాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 51:10 దేవా నాయందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఏమన్నా దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. నూతనంగా ఉండాలి. ఇప్పుడు మనం పాత అన్ని గతించను, ఇదిగో కొత్త వాయి ఏమన్నా ఇది 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందున్న వల్ల నూతన సృష్టి, పాతవి గతించడం, ఇదిగో కొత్త. మన ఇక్కడ దేవా దావీదు అంటాడు, దేవా నా శుద్ధ హృదయంతో దయచేయి. ఏమంటాడంట ఇక్కడ, దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు.
నూతనంగా ఇప్పుడే పుట్టించు. పరిశుద్ధాత్మ కనుక ప్రార్థన చేస్తే ఇక్కడ చెప్తే పక్కలోకి వినబడదు, పక్కలోకి వినబడదు. మైక్ పెట్టాలి, ఒకటి మైక్ తీసుకురావాలి. అందరూ ఆమె అనాలి, అందరూ ఆమె అనాలి. నేను అదే బాధపడతాను. ప్రార్థన చేస్తే అందరికి వినబడాలి. నేను ఎలా చేస్తాను? గంభీరంగా చేయాలి, పరిశుద్ధాత్మ దిగి రావాలి. ప్రార్థన చేస్తే ఈ పక్కలు చేస్తే ఈ పక్కలకు వినబడాలి. ఆమె అంటే అందరూ ఏకీవించాలి కదా. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఒక గదిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి చేరినప్పుడు వాళ్ళు ఏ ప్రార్థన చేసినా ఒక కూర్చుండి ఒక చోట కూర్చుండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అగ్ని జ్వాలల వల్ల దిగి వచ్చింది. అగ్ని జ్వాలల వల్ల దిగి వచ్చింది పరిశుద్ధాత్మ. మనకు దేవుడు ఊదిండి పరిశుద్ధాత్మ నుంచి పరిశుద్ధాత్మను పంపుతనే చెప్పిండు. ఈ పక్కలో చెప్తే ఈ పక్కలో వినపడదు ప్రార్థన. ఇతరుల తిట్టులో రాస్తున్నాను కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండాలి, అమాయకం కాదు, దేవుల్లో చురుకుగా ఉండాలి. కాబట్టి ఎట్లా ఉండాలంటే ఇక్కడ ఏమన్నా దావీదు ఒప్పుకుంటున్నాడు. 10వ వచనంలో ఏమంటారంటే, దేవాలయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా కొట్టించు. స్థిరంగా ఉండాలి. ఈ వాక్యం ఇప్పుడు చెప్పిందంటే దీని లైఫ్ లో ఉండాలి. స్థిరంగా దాన్ని నాటకపోవాలి. వాక్యం నాటకపోవాలి, వాక్యం నాటకపోవాలి. ఏదైనా మాట వింటే అది మెదట పెట్టుకోవాలి. స్థిరమైనగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నేను బాప్టిజం తీసుకున్నప్పుడు పుష్పరాజు అన్న అక్కడ వాక్యం చెప్తే అది ఇప్పటికి ఉండదు నా వాక్యం. అది అట్టనే ఉండేది నాకు. ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతాయి. నా మనసులో ఉంటుంది. 3 వాక్యాలు నా మనసులో పెట్టుకున్నది. అంటే స్థిరమైన మనసు ఉండాలి, స్థిరమైన వాక్యం. ఆ వాక్యం మనసులో పెట్టుకోవాలి. ఏదైనా కానీ ఇక వేరే చెడు రకంగా పెట్టుకునేది వాక్యాన్ని పెట్టుకోవాలి. దేవుని మాటలు పెట్టుకోవాలి, దేవుని ప్రార్థన పెట్టుకోవాలి మనసులో. ఏమంటా అందుకే ఇక్కడ దేవాలయంలో శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు కలగజేయము, నూతనంగా పుట్టించు. నూతనంగా మనం సిద్ధపడాలి. కాబట్టి నూతనంగా సిద్ధపడకపోతే దేవుడు నీ పాత్రను ఆలకించేవాడుగా ఉండడు. కాబట్టి మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని తర్వాత చూడు 8, 9 చదువు. చాలు. నా పాపమునకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తూడ్చివేయు. దేవుడు మన దోషములన్నిటి తూడ్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అందుకే సామెతలలో ఏం చూసినాం మనం 28:13 అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లుడు. వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి మనం ఈ రోజు నుంచి మనం నూతనంగా స్థిరమైన మనసు నూతనంగా ఉండాలి. మనం క్రీస్తులో ఉన్నాము. యేసుప్రభువు అనుకుని రక్తం కాచినాడు. ఆ రక్తం ఎప్పటికి మన మీద ఇప్పుడు సాక్ష్యం ఇస్తూనే ఉంటుంది. మనకు ఎప్పటికి కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన కంసాల వారిని ఏమంటా సాకలి వారి సబ్బులాగా వచ్చినాడు యేసుప్రభు. కాబట్టి మళ్ళీ అలానే రెండోసారి అలా కాదు, ఎట్లా దయించు అగ్ని. ఆయన కడపడు ఎట్లా అంటే వాళ్ళు ఎవరు చూడలేరు ఆయన. కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు ఏమంటా ఆ పరిశుద్ధాత్మలో మనము బాప్తిసం పొందామంట. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాం. ఆయన పరిశుద్ధాత్మ ప్రధాన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సర్ప సంతానం రాబో విద్యుత్తులు తప్పించుకోవడం బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. కాబట్టి ఆయన చెప్పిన మాటలు. కాబట్టి పరిశుద్ధ ఆత్మలో మనకు చెబుతాడ బాప్తిసం ఇస్తాడు. అప్పుడు మనం అగ్నిలోను వాటిని ఓర్చుకోవాలి. అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. కాబట్టి అప్పుడు మనం ఓర్చుకుని అగ్నిలో లోబడి కూడా మనం నడిచినప్పుడు అవి జాలలు మనలా కాల్చవు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉన్నాం కాబట్టి వాటి అవి మనలా కాల్చవు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేర్చుకుంటున్నామంటే ఇది చూడు 9వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము.
దేవుడు తుడిచివేయడానికే నీ కొరకే ప్రాణం పెట్టినాడు, నా కొరకే ప్రాణం పెట్టినాడు. మనల్ని చేసినందుకు, మనల్ని సృష్టించినందుకు ఆయన ప్రయాసపడి ఆయన కుమారుని యేసుక్రీస్తు లోకాన్ని పంపినాడు. మన పాపములను విడిపించడానికే, మనల్ని దత్తత తీసుకోవడానికే ఆయన ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చినాడు, ఈ లోకానికి పంపినాడు, ఆయన కుమారుని పంపినాడు, ఆయన కుమారుని మీద ఉగ్రత తీసుకున్నాడు. కాబట్టి మనం ఒప్పుకోవాలి, ఆయనకు నూతనంగా సృష్టించాలి, ఆయనకు ఇష్టలుగా జీవించాలి. అని ఒప్పుకొని మనము వాటిని విడిచిపెట్టడానికి సిద్ధపడదాం. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించుగాక.